గోదావరి మహాపుష్కరాల సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తారని అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో స్నానఘట్టాలను ప్రభుత్వం నిర్మించింది. పోలీస్, రెవెన్యూ, పురపాలక శాఖ అన్ని శాఖలను సమన్వయం చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ఈ విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఈ సంఘటనలో 28 మంది చనిపోవడం నాకు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. అంత మనసు కదిలించే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష, ఒక్కొక్కసారి ఈ సంఘటనలో మనం ఒక పిలుపు ఇవ్వడం, దానికి తగినట్టు, ఎందుకంటే గోదావరి నదితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజానీకం అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ప్రజల్లో కూడా ఒక పెద్ద ఎత్తున స్పందన ఉంది, పెద్ద ఎత్తున వస్తారనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ 44,000 మంది పోలీసుల్ని ఒక రాజమండ్రిలో అధికారులు పెట్టాం. మిగిలిన జిల్లా అంతా 4,000 మందిని, ఒక 10,000 మంది వెస్ట్ గోదావరి జిల్లాలో సిబ్బందిని పెట్టి పోలీసు కానీ మిగిలిన అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. ఇన్ని ఏర్పాట్లు చేసినప్పుడు తొలి రోజున ఈ సంఘటన జరగడం చాలా బాధ కలుగుతుంది. అయితే సంఘటన జరిగిన తర్వాత అధికారులు కూడా అన్ని విధాలు ఏం చేయాలనో వారికి వైద్య సౌకర్యాలు అందించడం, నేను కూడా ఆ సంఘటన జరగక మునిపే ఆ సంఘటన అక్కడ తొక్కుడుందని ఇన్ఫర్మేషన్ రావడంతో నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళాను. పోలీస్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి అన్ని విషయాల్ని సమీక్షిస్తూ అందుబాటులో పెట్టడానికి ప్రయత్నం చేశాం. అయితే ఎన్ని చేసినా కూడా ఈ సంఘటన జరగడం చాలా బాధ కలుగుతుంది. మనుషుల్ని తేలేం, కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చాం. ఎవరైతే గాయపడ్డారో వారికి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాం. ఇక్కడే కాకుండా ఈ తొక్కిసలాటే కాకుండా వచ్చినప్పుడు దారిలో కూడా కొన్ని యాక్సిడెంట్లు కొంతమంది చనిపోయారు. వారికి కూడా 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారిని కూడా ఆదుకోవడం కోసం ప్రయత్నం చేశాం. వారి కుటుంబాలకు కూడా ఈ సభ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అదే మరిగా ఇన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఇవన్నీ జరగడం పట్ల నేను బాధపడుతూ మరొకసారి మృతుల పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకి నా సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ తీర్మానాన్ని మీ ముందు ప్రవేశపెడతాను. అధ్యక్ష.